ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అని అసలు అడగడం కూడా మీరు అనవసరం. ఎందుకంటే మీరే చూస్తున్నారు. అది గ్రామాల్లో కావచ్చు, మా సిటీ పర్పస్కి కావచ్చు, ఎక్కడైనా సరే దేనికి పర్పస్ కానీ జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 పరిపాలన చేస్తున్నాడు. నెంబర్ 1 పరిపాలన. మరి ప్రతిపక్షాలు ఏంటన్నా అభివృద్ధి లేదు, రాష్ట్రం అరాచక పాలన సాగుతుంది. 100 మంది 100 చెబుతారు. ఎందుకంటే అవకాశం లేనప్పుడు, అవకాశం ఉన్నంతసేపు అడుక్కునేవాడు కూడా ఏమవుతారు? హీరో అవుతారు. అవకాశం లేకపోతే ఎమ్మడే మారిపోతారు. అట్నే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు చేసింది ఏముంది? ఫలాంది చేసిండు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండ అవి ఇస్తుంది ఇవి ఇస్తుంది అన్నారు. ఆ డబ్బులన్నీ ఏమైనాయి మీ దగ్గర? మీ కాడ ఉండాలి కదా. మీ కాడ లేవుగా. అయ్యి ఏం చేశారు ఆ డబ్బులన్నీ? మరి చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు ఏమి రాలేదు. ఆ ప్రభుత్వంలో రాలేదని అంటలా. కాకపోతే ఏంటంటే వచ్చినదే కానీ అధికారుల దగ్గరే ఆగిపోయినాయి. అధికారుల దగ్గరే ఆగిపోయి వాళ్ళ పక్కన తిరిగిన వాళ్ళకే వాళ్ళు చూసుకున్నారే తప్ప మిగతా వాళ్ళని పట్టించుకున్న నాయకుడు లేడు. తాజాగా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదా. వాళ్ళందరి గురించి మనం మాట్లాడతాం అనవసరం బెదరు. మనది ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే నా వరకే చూసుకుందాం. నా ఇంట్లోనే చాలా మేలు చేసిండు. ఒకప్పుడు ఒక నాయకుడి దగ్గరికి పోయి అయ్యా నువ్వు చెయ్యి, నాకు ఇది చేయాలి అది చేయాలని అడుక్కునే పరిస్థితి. అడుక్కోవడం కాదు కానీ 2-3 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితులు కాకుండా మొన్న డీసెంట్గా మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. రూపాయలు ఇవ్వు నా చేతిలో. రూపాయలు లేకపోయినప్పుడు నేను తీసుకొని వచ్చినప్పుడు ఎమ్మడిని హాస్పిటల్లో చేయించి ఆరోగ్యశ్రీ ఉందా అన్నారు. ఉందండి. ఎమ్మటెమ్మడినే పెట్టేశారు. కరెక్ట్గా 4 రోజుల్లో అంగీకారం చేశారు. 15 రోజుల్లో స్ట్రెంత్ వేసి ఎమ్మడినే పంపించారు. మళ్ళీ వెళ్తా కూడా మీరు ఇబ్బంది పడవద్దు అని ఛార్జీ డబ్బులు కూడా ఇచ్చి పంపించారు. మరి అదే డబ్బులు మా కాళ్ళు లేకపోతే ఇప్పుడు మేము లేని వాళ్ళం. ఉన్నోళ్ళంటే ఏదో ఒక రకంగా చూసుకుంటారు తప్ప మాలాంటి వాళ్ళంటే పెట్టుకోవాలంటే లక్షలు మేము పెట్టుకోలేంగా. అలాంటి దాన్ని కూడా 1,40,000 దాకా అయినాయి. అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీదే చేశారు. అది చాలా బాగా నచ్చింది. మేము చాలా బాధపడ్డాం కూడా ఆ విషయంలో. అది అంటే ఇప్పుడు ఆరోగ్య సేవలు కూడా నిలిపేస్తామని చెప్పి వార్తలు వస్తున్నాయి, రాస్తున్నారు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి రాకపోతే కదా అవన్నీ ఆగిపోయేది. ఆయన పక్కా వస్తాడు కదా. ఆయన రాకపోతే మనం బాధపడాలి. వచ్చేది ఆయనే. పక్కా గెలుస్తుడు. పేదలు మొత్తం కూడా ఆయన వైపే ఉన్నారు. అది అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు కదా, వ్యతిరేకత ఉంది ప్రజల్లో, అభివృద్ధి లేదని చెప్పారు. వ్యతిరేకత ఉందని నువ్వు చెప్పుకుంటే సరిపోదుగా. జనం అనాలిగా. ఎవరితో ఒక్కరితో ఇద్దరితో మాట్లాడిచ్చేది కాదులే. కానీ ఒకసారి ఇక్కడ సిటీని విడిచిపెట్టేసి పల్లెటూరు గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి తిరిగి అడిగి చూడండి. మీరే చూడండి. ఒకసారి మీరే అడగండి ఏం జరిగిందో చూడండి. ఓకే, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అయితే అవన్నీ ఉత్తి మాటలన్నా వ్యతిరేకత ఉంది. ఇవన్నీ అసలు ముందుగా ఆగమైపోయిన వాళ్ళు పేదోళ్ళు అంటూ ఎవడూ లేడు. ఎంతకాడికి ఉన్నోళ్ళే ఇదయ్యారే తప్ప పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరు కూడా ఇంకా పేదవాళ్ళు అనేది కొద్దిగా ఒక స్థాయిలోకి వచ్చింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఇవాళ ఒక స్థాయిలో 5 ఏళ్ళతో అన్నది అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని బట్టే. అంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని హతమారుస్తున్నాడు, గొంతు పిసుకుతున్నాడు, హత్యలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అట్టనుకుంటే అంత మెజార్టీ వచ్చేదే కాదు. ఎన్ని సీట్లు వచ్చినాయి? 150 సీట్లు వచ్చినాయి. ఆయన హతమార్చేవాడే అయితే, ఆయన అరాచకుడే అయితే అన్ని సీట్లు రావు కదా. ఇలా అవి రాలేదు ఈ రాలేదని చెప్పి ఇప్పుడు ప్రజలు కూడా అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నాలు ఆ టైంలో ఏమైంది? నీకు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నావు. ఆ టైంలో నీ పాలనలో ఏం జరిగింది? పేదలకు ఒక మంచి జరిగిందని చెప్పండి. ఎన్టీ రామారావు గారు చేశారంటే ఎన్టీ రామారావు గారు చేశారు. ఆయన మనం ఆయన దేవుడనే చెబుతున్నాం. ఆయన టైంలో పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, ఎలా కావాలో చూసుకున్నారు. దాన్ని మేము తప్పు పట్టట్లా. ఇప్పుడు ఈ పాలన జగన్ పాలన ఎక్సలెంట్గా ఉంది. ఇదే పాలన వస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాల్లో కూడా అప్పుడు మీరు చెప్పినట్లుగానే ఎమ్మెల్యేని మార్చే విధానంలో ఎమ్మెల్యేని కాదు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని మార్చాలని చెప్పి అంటున్నారు కొంతమంది. ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డిని మార్చడం అంటే ఒక నాయకుడు ఆయన ఉన్న కింద స్థాయి వాళ్ళందరినీ మార్చడం ఆయన ధర్మం. ఏంటి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి శాసించిన పార్టీ కాదు. ఏంటి స్టేట్ వాళ్ళు నువ్వే ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణలో మన సీఎంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు. మన
రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఒక రేపు పొద్దున 1 నెల 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి కాదు ఏంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనొచ్చు, తర్వాత వేరే అనొచ్చు. అదేంటి సెంట్రల్ గవర్నమెంట్ సాచేసి. ఇది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఇతను పార్టీ పెట్టుకొని వాళ్ళ అమ్మగారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు ఇద్దరే ప్రయాణం చేసిన పార్టీ ఇది. ఏంటి వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోతే భయపడే పార్టీ అయితే కాదు. ఈ పార్టీకి ఎటువంటి భయం లేదు. ఎవరో బెదరకొడితే మాత్రం బెదిరిపోయే పార్టీ కాదు. ఎందుకంటే సీఎంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన శాసించే అధికారం ఆయనకు ఉంటుంది. ఏంటంటే నువ్వు గెలవవు కాబట్టి నిన్ను మార్చా, నేనేమి వెళ్ళిపోవాలి మనలో పార్టీలోంచి వెళ్ళిపోయే వాళ్ళంతా పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. వాళ్ళు ఆ పార్టీలోంచి వచ్చిన వాళ్ళే ఏంటి పార్టీలు మారే వాళ్ళు ఎప్పుడైనా మారిపోతూ ఉంటారు. అంటే ఈ పార్టీలో చలనం కాగితం అక్కడ ఎలా చెల్లిద్ది, చిత్తు కాగితం ఎక్కడైనా చిత్తు కాగితం కానీ పాల్ లోకేష్ గారు అంటున్నారు, ఎలా చూసుకోవచ్చు? చిత్తు కాగితం ఎక్కడైనా చిత్తు కాగితం డబ్బులు మార్పిడి కాదు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి ఆమోదిస్తే కానీ 2000 నోటుకి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆయన వద్దని బ్లాక్ మనీ మొత్తం కట్టడి చేద్దామని మన సీఎం మన ప్రధానమంత్రి గారు చెప్తే కానీ దానికి మళ్ళీ డౌన్ అయిపోయింది. చెత్త కాగితంతో సమానం అనేది లోకేష్ తప్ప ఎవరు ఉండరు. ఇప్పుడు లోకేష్ గారు నాన్నగారు లేకపోతే దిక్కుమక్కు ఉండదు. ఏంటి ఇప్పుడు అడ్డదారులోంచి వచ్చి ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్కి వెళ్ళింది అడ్డదారులు ఉన్నాడు కాబట్టి వాళ్ళ మాటలన్నీ అలాగే ఉంటాయి. ఏంటి స్వయంగా జనాల్లో గెలిచి జనాలు ఎన్నుకున్న నాయకుడే నాయకుడు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వైసీపీలో టికెట్ లేని వాళ్ళు ఇప్పుడు కొంతమంది టీడీపీ జనసేన వెళ్తున్నారు, అక్కడ పోటీ చేస్తే మరి ఎలా చూసుకోవచ్చు అండి? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలే కానీ రన్నింగ్ ఎమ్మెల్యేలే కానీ పార్టీ తీసుకున్న ఒపీనియన్ పార్టీ తీసుకున్న ఆ మాటని మీరు కట్టుబడి ఉంటే మీకు ఫ్యూచర్లో ఇప్పటికైనా మీకు ఉంటుంది. మీరు వెళ్ళిపోయి వాళ్ళు టికెట్లు ఇస్తారు వాళ్ళు సీట్లు ఇస్తారనే భావనలో మీరు వెళ్ళిపోతే మాత్రం మీకు ఎమ్మెల్సీ టికెట్ కదా ఆ డివిజన్ ఇన్ఛార్జీలు కూడా ఇవ్వరు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే రాధాబాబుని ఉదాహరణ తీసుకోండి. రాధాబాబు నాకు టికెట్ కావాలి సెంట్రల్ నియోజకవర్గం నేను గెలవకపోయినా పర్వాలేదు నాకు నేను పోటీ చేయాలని అన్నారు. రాధాబాబు ఏమైపోయాడు? టీడీపీలోకి వెళ్తే ఏంటి అదే తూర్పు చేయమన్నాడు, అదే తూర్పు కూడా ఇవ్వాలి టికెట్ టీడీపీ తరఫున. గద్దె రామ్మోహన్ గారు చేశారు. పోనీ సెంట్రల్ ఇచ్చారా? సెంట్రల్లో పోనీ ఎక్కడైనా కంకిపాడు ఇచ్చారా? పోనీ ఎక్కడైనా ఇచ్చారా? ఇప్పుడు రాధాబాబుకి ఎక్కడైనా టికెట్ ఏపీలో ఎక్కడైనా గెలుస్తాడు ఆయన, మనం ఎక్కడైనా ఇవ్వచ్చు కదా, ఎక్కడ ఇవ్వాలి? టీడీపీని నమ్ముకొని వెళ్తే మాత్రం రాధాబాబు గారి పరిస్థితి మీకు అయిపోద్ది. ఓకే, మరి ఇప్పుడు తాజా రాజకీయాల్లో కూడా కొంతమంది పార్టీ మారడం జరుగుతుంది, సందేశాలు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు జనసేనలో కూడా వాళ్ళు పార్టీ వ్యక్తి ఆడడం జరిగింది, ఎమ్మెల్సీ అయినా పార్టీలో నుంచి వేరే పార్టీకి వెళ్తే మనకి ఏదో మన కోపంతో మనం ఏదో కడుపులో మంటతో మనం వెళ్ళిపోయామన్న మీకు ఆనందం తప్ప ఏమైతే ఉండదు. పార్టీని నమ్ముకొని మీరు వైసీపీ పార్టీని నమ్ముకొని టికెట్ లేకపోయినా మీరు అలా ఉంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని వదలరు, ఎవరిని మర్చిపోరు. మీరు చెప్పుడు మాటలని ఏంటి మీరు ఆ పార్టీ మారి వెళ్ళిపోవటం వల్ల మీకే నష్టపోతారు. ఇప్పుడు అక్కడ మీకు ఉండదు, యాల్వీ ఉండదు. ఆ యాల్వీలోంచోటికి వెళ్ళి ఎందుకు రేపొద్దున మళ్ళీ మీరు వైసీపీలోకి వస్తా అంటారు. వైసీపీలోకి అప్పుడు మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు? ఫస్ట్ ఇచ్చిన గవర్నమెంట్ మీకు ఎలా ఇస్తారు? ఎవరు? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ విముక్తి పాలన అందిస్తాం 160 సీట్లు గెలుస్తామని చెప్పడం జరిగింది, ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు చెప్పటానికి 100 మాటలు చెప్తారండి. మొన్న తెలంగాణలో జరిగినాయి ఓటాకు వచ్చిన ఓట్లు కూడా రాలా, 8 సీట్లు ఇచ్చారు, 8 సీట్లు 1 సీటు కూడా గెలవాలా. వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడతారు. వాళ్ళ మాటలు మన పరిధిలో తీసుకోకుండా ఉంటే చాలా బెటర్. అసలు దీనికి అసలు సంబంధమే లేదు. మరి లోకేష్ గారు అసలు పోటీ చేశారు నాకు తెలిసి. మళ్ళీ ఎమ్మెల్సీ ఏదో తీసుకొని మళ్ళీ ఆయనకి ఏదో మినిస్టర్ ఇస్తారు తప్ప నాకు తెలిసి అసలు పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాకు తెలిసి మొన్న ఆళ్ళ రామకృష్ణ గారి మీద లోకేష్ గారు పోటీ చేశారు. అదే నియోజకవర్గంలో ఇప్పుడు బీసీ నాయకుడికి వైసీపీ తరఫున టికెట్ ఇస్తున్నాము. వైసీపీ తరఫున మీరు నిజంగా అదే చోట మీరు పోటీ చేయండి లోకేష్ గారు, మీరు ఆయన మీద మీరు గెలవండి. అసలు ఇంకా మిమ్మల్ని అసలు మేము ఇంకా గుర్తుపెట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి కుప్పంలో కూడా పోటీ చేయరనుకుంటా. మళ్ళీ వేరే చోట ఎక్కడైనా ఎత్తుక్కుంటారు. ఆయన సర్వే చేయించుకొని ఇప్పుడు బాలకృష్ణకే భయం వేస్తుందండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ ఊర్లో దిగంగానే బాలకృష్ణ గారు గరగరలు ఆడేసి 2 రోజులు 3 రోజులు వచ్చేసి మొత్తం తిరిగేస్తే బాలకృష్ణ గారు కూడా గెలవరు ఈసారి. 100% బాలకృష్ణ అసలు ఓడిపోతాడు. ఎందుకంటే 2 సార్లు నియోజకవర్గాలు గెలిచి ఎవ్వరికి అసలు ఏమీ చేయలేదు. అసలు ఆ నియోజకవర్గం మొహమే చూడలేదు. ఎలక్షన్లో ఇంకా 2 నెలలు ఉన్నాయనగానే వచ్చి 4 సందులు తిరిగేసి నలుగురిని పెట్టేసి మీటింగ్ పెట్టేసుకుంటే మాత్రం అసలు బాలకృష్ణ గారు గెలవరు అసలు. అంటే గతంలో కూడా వైసీపీ నుంచి పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు పరిస్థితి కడితే ఇప్పుడు ఎవరైనా మారితే కనుక అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు కొంతమంది. ఇప్పుడు పార్టీ నుంచి మారిపోయి 23 మంది అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి 23 టికెట్లు వచ్చినాయి. ఇక్కడి నుంచి ఏది టీడీపీకి 23 మంది కొనుక్కున్నారండి. ఆ కరెక్ట్గా 23 మంది వచ్చారు. ఎంపీలు 3 కొనుక్కున్నాడు, 3 వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఒక 10 మంది లేరనుకోండి, ఆ 10 మంది గెలుస్తారేమో. మిగతా టీడీపీ వాళ్ళు ఎవరు గెలవరు. గెలిస్తే మా వైసీపీ నుంచి ఆ కోపంతో రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని గెలుస్తారేమో తప్ప మిగతా టీడీపీలో ఎవరు గెలవరు.
తాజా పరిణామాల్లో 2024 ఎలా ఉండబోతుంది? 2024లో నాకు తెలిసి 151 వచ్చినాయి, 151 పైమాట. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న యాక్షన్, మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్ చాలా నచ్చింది నాకు. నేను 100% నేను మనసులో అనుకున్నా. చాలా వరకు ఎమ్మెల్యేలు ఒక 50 మంది కాదు, ఒక 100 మందిని బాగా సర్వే చేయించి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సర్వే చేయించి, లోతుగా సర్వే చేయించి మారిస్తే 151 ఎమ్మెల్యేల కన్నా ఇంకా ఎక్కువే వస్తారండి వైసీపీ తరపు. అని ఇప్పుడు మరి తాజా రాజకీయాల్లో కూడా ఒక పేరు వినపడుతుంది, షర్మిల గారు కాంగ్రెస్ పోటీ నుంచి పోటీ చేస్తారని చెప్పి వినపడుతుంది. నాకు తెలిసి ఏమండి, షర్మిల గారు ఏపీలో ఆమె అడుగు పెట్టినా కూడా కాంగ్రెస్ చచ్చిపోయిందండి. కాంగ్రెస్కి అయితే ఏమీ లేదు. ఇంకా ఆ కాంగ్రెస్కి ఊపిరి పోయాలంటే చంద్రబాబు నాయుడు గారు పోయాలి. మీరు పోటీ చేయమాకండి, మీ తెలంగాణలో మీరు చెప్పినప్పుడు మేము పోటీ చేయలేదు కదా, ఏపీలో మీరు పోటీ చేయమాకండి, మీ ఓటింగ్ మాకు పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫోన్ చేసేసి మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళతో, ఏంటి హైకమాండ్తో. ఏంటి అలాగే షర్మిల గారు ఇక్కడ ఏపీలో అయితే రారు, ఏపీలో తీసుకోరు. నాకు తెలిసి షర్మిల గారు సెంట్రల్లోకి వెళ్తారు. తెలంగాణలోని ఎంపీగా పోటీ చేసి నాకు తెలిసి సెంట్రల్లో ఆమె కొద్దిగా పెద్ద పోస్టులో కూర్చుంటే కూర్చోవచ్చు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా వాళ్ళకి సంబంధించింది ఉండదు. కానీ మన ఏపీ మాత్రం ఏపీ మీద ఏమీ పడదండి. కాంగ్రెస్ వల్ల ఏ ఉపయోగం లేదు, ఏమీ పడదు. వాళ్ళు ప్రత్యేక హోదా అంటారు, కాంగ్రెస్ అసలు నమ్మద్దండి. కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా మనం రాష్ట్ర విభజన జరిగినప్పుడే ప్రత్యేక హోదా ఇచ్చేయాలి. మేము రాసాము, సంతకాలు పెట్టాము, ఈ మాయ మాటలు, ఈ దొంగ మాటలు, ప్రత్యేక హోదా అడ్డు పెట్టుకొని ఏదో 4 ఓట్లు పెంచుకోవాలనే ఆలోచనతో ఆ కాంగ్రెస్ ఉంది. కానీ కాంగ్రెస్ అసలు ఇంకా మనుగడ ఉండదు. మరి ఇక్కడ పార్టీలో పోటీ చేస్తుంది ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ఎఫెక్ట్ పడే? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ కాబట్టి పోటీ ధర్మంగా గెలిచినా గెలవకపోయినా వాళ్ళు చేస్తారు. చేయటం వల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం. రేపొద్దున కాంగ్రెస్ మీరు పోటీ చేయమాకండి, మేము ఉన్నాం కానీ కాంగ్రెస్కి బాగా కొవ్వొత్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అండి.